ఏంటి అలా చూస్తున్నావు? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? ఈసారికి మీరే చెప్పేయండి స్వామి, నా మాట ఎవరు వినడం లేదు. సరే సరే, చూశారు కదా, ఆడపిల్లలు మన ఇంటి మహాలక్ష్ములు. వాళ్ళు పడే తిప్పలు మీకు తెప్పిస్తాయి నవ్వులు. చూసి హాయిగా నవ్వుకోండి. అలాగే F3 మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ నవ్వుకి కారణమైన వాళ్ళ నవ్వుకి సాయం చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మర్చిపోకండి. అలాగే గంట కూడా కొట్టేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ ఫోన్కి వస్తుంది. చూసి ఆనందించండి. ఏంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? ఏంటా ఏమే మర్చిపోయారటే, కిందటేడాది వినాయక చవితికి ఆ నల్లోడు ఆ నత్తిపగడు గారు చేసిన అవమానం. వాళ్ళంటే అబ్బాయిలే, వాళ్ళతో మనకెందుకే? అబ్బాయిలా అయితే కొమ్ములేమన్నా ఉన్నాయా? దేవుడికి అందరూ ఒకటేనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామే? జరిగింది మీ అమ్మకి చెప్దామా? అమ్మకా? చిచి, ఏడిపించే టైపే కానీ మీలా అమ్మలకి అమ్మమ్మలకి చెప్పుకుని ఏడ్చేది కాదే ఈ జాను. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావే? అనుకునేది ఏం లేదు. ఈసారి ఎలాగైనా సరే అబ్బాయిలకి పోటీగా వినాయక చవితి ఉత్సవాలు జరిపించాలి. మనమేమి తక్కువ కాదని నిరూపించాలి. ఒసే, మాకు కూడా ఇష్టమే, మేము కూడా వస్తామే. మీ అమ్మ ఒప్పుకుంటదా? అమ్మ కాదే, తల్లో జేజమ్మ వచ్చినా సరే ఈ జాను అనుకుంటే జరగాల్సిందే. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మూసుకొని రండి. నాన్న నాన్న, ఏమన్నా ఏం కావాలి? ఈసారి మేము కూడా వినాయకుడిని పడదాం అనుకుంటున్నాం నాన్న, ఏమంటా? దానికేం భాగ్యం, అలా కానివ్వండి. ఆ తండ్రి కొరకు సేవ చేస్తానంటే నీ తండ్రి అడ్డుపడతాడా ఏంటి? మరి అమ్మ? దానమ్మ. ఏంటి? అదే, అవసరం అయితే దాని అమ్మ ఇంటికి పంపించేద్దాం అంటున్నాను. నువ్వు సూపర్ నాన్న. ఒరే ఎరుబాగులుడా, అది గుర్రం ఎక్కుతానడం లేదురా, ఎక్కించుకొని తిప్పడానికి. రచ్చకెక్కుతానంటుంది, ఇంటి బరువు రచ్చకెక్కిస్తానంటుంది. అందులో తప్పేముందమ్మా? తప్పేముందా? ఆడపిల్లలకు ప్రవర్తిస్తుందిరా అది. మనకి ఎందుకురా ఈ పందిలు ఏడలు పరువు తీయడాలను? 10 మంది ఏమనుకుంటారు? 10 మంది కోసం పసివాళ్ళ సరదాలు కాదంటమ్మా. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయిలో ఉన్నారు, వాళ్ళ పసివాళ్ళేంట్రా? ఏమనుకున్నా సరే ఈ విషయంలో నేను మాట ఇచ్చేశాను. ఇచ్చేస్తావు. మా వాళ్ళే కానీ మాయలోళ్ళని నా మాట ఎప్పుడన్నావు గనుక రాని, నీ పిల్లం వస్తుందిగా, అప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను. ఏంటత్తయ్యా, ఏం జరిగింది అలా అరుస్తున్నారు? అరిస్తే మెరుపులు వస్తాయేమో చూద్దామని. ఏటి? మరి బోడిగుండ మీద బొచ్చు పేకడానికి వెళ్ళాను, వచ్చిందాకా ఆగమంటే ఆగుతారా ఈ అబ్బా కూతుర్లు? వినాయకుడు బొమ్మలాడదాం, బొమ్మడాలు పులుసు వండుదాం అని నుడుచుకుంటూ పోతుంటేను చెప్పేసింది, మొత్తం చెప్పేసింది నాన్న. కారం పొట్లం కొంగును ముడేసుకున్నట్టుంది, ప్రతిదీ అమ్మకి చెప్పి మండించడానికి. ఏమండి ఎక్కడ చచ్చారు? పిలిస్తే వినపడడం లేదా? ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు? ఎవరు అరుస్తున్నారు? ఎవరు అరవట్లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓస్, అంతేనా? ఆ మాత్రం దానికి ఎందుకే గోరింటాకు తినేసినట్టు ముఖం ఎర్రగా పెట్టుకున్నావు? అవన్నీ కాదు, మీరు మీ కూతురు కలిసి వినాయకుడి బొమ్మను పెడతామంటున్నారంట, నిజమేనా? ఎవరు చెప్పారు? మా అమ్మాయినా? అవునా, మీ అమ్మే. తీసుకెళ్లి సంతలోనే అమ్మే, పేడా పోతుంది. నువ్వు నోరు మూయవే, ముందు మీరు చెప్పండి, అవునా కాదా? అవును, బొమ్మను పెడుతున్నాము. సరిపోయింది. అది తానా అంటే మీరు తందానా అనండి. ఇప్పటికీ మీసాలు లేని మగరాయిలా తిరుగుతుంది. రేపటి నుంచి రోడ్ల మీద దందాలు బయలుదేరుతుంది. నువ్వు ఊరుకోవే, ఆవిడతో కలిసి నువ్వు కూడా ఏంటి? చిన్నపిల్లలు ఇలాంటివి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు? మీరు ఇలాగే నా నోరు నొక్కేయండి, తర్వాత నోటి మాట రాకుండా అది మన గొంతు నొక్కేస్తుంది. ఈ అమ్మ సంగతి తెలిసిందే కదా, పొయ్యి మీద పెనం లాంటిది. నేను నీళ్ళు చల్లుతా గానీ మీరు మీ పనుల్లో ఉండండి. సరే నాన్న. ఇగో ఇలాగా సరే అంటే సరిపోతుందా? బొమ్మను కొనాలిగా, చందాల కోసం దందాలు అయ్యి చేయకండి. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో అడుగెడుతున్నాం. భవిష్యత్తు బాగుండాలని భగవంతుడిపై భారం వేస్తూ బొమ్మ నేనే స్పాన్సర్ చేస్తాను, సరేనా? ఓ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ. ఇంకేం, బొమ్మతో పాటు ఇల్లు పీకి పందిరేసేయండి, ఇంకా బాగుంటది. సరే సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి నాన్న. వెళ్ళి మీ పనులు మీరు చేయండి. ఓకే నాన్న. రే రే రే, కుర్ర కొంకలు వేలిడంత లేరు, విర్రవేగిపోతున్నారు. హలో, మన ఫ్రెండ్స్ పెళ్ళికి వచ్చినట్టు వచ్చేసారు. తల్లి, మీరు కూడా ఏంటా లొల్లి? మెల్లగా చూడొచ్చు కదా వెళ్ళి. ఏంటి గురు నీ గోళ? తొండం తగిలించుకుని వినాయకుడి గట్టలో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే నిన్ను నిమజ్జనం చేసేవాడిని. రే మాలోకం, తొండంతో కొట్టాననుకో ముల్లోకలు ఏ లోకంలోనూ కనబడకుండా పోతావురా. స్వామి మీరా? కాదురా, సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ని. కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయంట్రా.
అదేంటి విఘ్నేశ్వర అలా అంటావు? మరి ఎలా అనాలిరా? ఎందుకురా కంగారు? లోపల నాతో పాటు నగ్మ నయనతార నాట్యం చేస్తున్నారేంట్రా? ఓ ఎగేసుకుని చూసేయడానికి కొంచెం గాలి తగలనియండ్రా. త్వరగా వెళ్ళకపోతే మంచి ఫోజులో ఉన్న బొమ్మ దొరకదు స్వామి, అందుకే ఈ కంగారు. పోజ్ ఎవడదురా? నాదే కదా. ఒరే నాకు అర్థం కాదు, నేను వినాయకుడినా లేక కథానాయకుడినారా? సినిమాకో సెటప్ సంవత్సరంకు గెటప్ వేసుకొని తిరగడానికి. మొన్నటి వరకు బాహుబలి ఫోజ్ అన్నారు, తరువాత అఖండాలో అఘోర ఫోజు. ఒరే దేవుడు ఎక్కడైనా ఘోరాల్లో క్రూరంగా ఉంటాడరా? అలా ఉంటే మీరు దగ్గరికి వస్తారా? ఈ మధ్యనే పుష్ప ఫోజు, గొడ్డలు కంపల్సరీ అంట. ఆ గొడ్డలతోనే నరికేయాలి ఒక్కొక్కరిని. ఇంకెందుకురా, లైగర్ ఫోజులో నిల్చుంటాను, ఇండియన్ మిల్క్ షేక్ చేసేద్దాం. నిబ్బగుంటలు. ఒక్కోసారి ఆ ఫోజుల్లో చూసి మా అమ్మా నాన్నలే పోల్చుకోలేకుండా చేస్తున్నారు కదరా. కాళ్ళు పట్టుకొని అయ్యి బాబోయ్ నేనే మీ కొడుకుని అని నమ్మించడానికి నాన్న తిప్పలు పడాల్సి వస్తుందిరా మీరు చేసిన పనికి. అది కాదు స్వామి, మా కాలనీలో మాదే పెద్ద బొమ్మ అవ్వాలి, అందుకని ఎత్తుగా ఉండకపోతే విఘ్నేశ్వరుడు శనీశ్వరుడు అయిపోతాడా ఏంటే? నీ భూమికి బెత్తుడున్నోడికి కూడా నా ఎత్తు గురించే ఏడుపు. ఏ నూతులోనే ఎత్తేయాలి ఎదవల్ని. అసలు మీరు పైకొచ్చే పని మానేసుకొని నా హైట్తో మీకేం పనిరా? నాకు అర్థం కాదు, ఏ ఫోజులో ఉన్నా ఏ సైజులో ఉన్నా అన్నీ నేనే కదరా, నాగార్జున కాదు కదా. సరే మీరన్నట్టే కొనేశారు. అప్పటి వరకు ఆ పెయింట్ల వాసనతో ఫీల్ అవుతున్న నేను బయటికి వెళ్తే ప్రశాంతంగా గాలి పీల్చుకోవచ్చులే అనుకునే లోపే ఊపిరి అన్నకుండా ముక్కుతో పాటు మొహానికి కూడా గుట్ట కట్టేస్తారు. ఎందుకు? ఏమి తీసుకెళ్తే దారి గుర్తు పెట్టుకుని మళ్ళీ వెనక్కొచ్చేస్తానా? అలా వచ్చేయాలా అనుకుంటే మీ గుడ్డలు గుడారాలను నాపగలవారా గుంట బచ్చాలు? అలా అంటావేంటి విగ్గు? మేము నీ కోసం వస్తే విగ్గా డొంకి యజ్ఞం కాదు, తగ్గేసి వచ్చావేంటే? నేనేదో నీ పక్కింట్లో పిల్లాడిలాగా. ఇంకెందుకు, కైలాసానికి వచ్చేయండి, కలిసి కబడ్డీ ఆడుకుందాం. ఇంకొకసారి విగ్గు అన్నావంటే లెఫ్ట్ లెగ్గుతో తంతాను. అసలు మాకెందుకురా ఈ దండలు ఆ పంతులు అంతటేసి పందిర్లేను. ఈ హంగులు ఆర్భటాలు మానవులకే కానీ మాకు కాదురా. పోనీ పెట్టిన బొమ్మ దగ్గరైనా శుభ్రంగా ఉంటారా? ఆహా, సాయంత్రం అవ్వగానే కళాకారులందరూ కొలువు తీరిపోయి బ్రేక్ డాన్స్లు స్నేక్ డాన్స్లని డీజే సౌండ్స్ తో చెవులు చిల్లెట్టేస్తున్నారు కదరా. అవి చూడడానికి వచ్చిన అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వచ్చిన వాళ్ళు మరికొందరు. ఇలా నా పేరు చెప్పుకుని ఆ 9 రోజులు మీరేసే యాసాలకు నాకు వాయం చేస్తున్నారు కైలాసంలో అందరూ. కాబట్టి ఇందుగలడు అందులేడని సందేహం వదిలి ఎందెందు వెతికినా అందందే కలడని భావించి పిడికెడు పసుపు ముద్దలో కూడా నన్ను తలించి పూజించినా నేను అనుగ్రహిస్తాను. మీ తెలియని తనంతో తింగరాసాలేసి నాకు కోపం తెప్పించకండి, అర్థమైందా? అలాగే స్వామి. సరే మరి కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి, లేదంటే ఎండలో తొండలో మాడిపోగలరు. కల్లా కాదురా కోడిగుడ్లు. మూసుకోండి. హే ఏడి స్వామి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడే, పదండే 10 అడుగులు బొమ్మ కొనుక్కుందా. రే మీ పిల్ల పిత్రి మారండ్రా, రండి వెళ్దాం. ఓ బండెక్కేశారా? పదండి పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హలో పంతులు గారు, నేనండి మల్లెల రాంప్రసాద్ అని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎంఆర్పి గారు, చాలా కాలానికి ఫోన్ చేశారు, ఏమిటి సంగతులు? ఏం చేస్తున్నారు గురుగారు? నొలక మంచం మీద నల్లులు ఏరుకుంటున్నాను. ఆ? మరి నీకెందుకు ఎందుకు ఫోన్ చేసావో చెప్పకుండా? ఏం లేదండి, మీతో రేపటి పూజ గురించి మాట్లాడదామని. పంతులకు ఫోన్ చేసి పూజలు వ్రతాలు కాకుండా చికెన్లు మటన్లు గురించి మాట్లాడతారా? ఏం చేయాలో చెప్పబోయ్. అదేనండి, మా పిల్లలు వినాయకుడి బొమ్మ పెడుతున్నారు, మీరు వచ్చి పూజ జరిపించాలి. అంతేగా, దానికే ఉంది, జరిపించేద్దాం బేసిక్గా. ఉదయాన్నే 7 గంటలకు నేను వచ్చేస్తాను డైరెక్ట్ గా. మీరు రెడీ అయిపోయింది చెప్తాను సార్గా. సరేనండి, అలాగే రెడీ అయిపోతాం గురుగారు. పూజకి కావాల్సిన సామాగ్రి చెప్తే తెచ్చిపెట్టి ఉంచుతాను. సరే చెప్తాను, రాసుకో. పసుపు, కుంకుమ, 21 రకాల పత్రి, పళ్ళు, స్వీట్లు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, గంధం, అగరత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం, కారం, కుందులు, నెయ్యి, పత్తులు. సరే మరి ఉంటాను గురుగారు. జాను, ఏంటి నాన్న చెప్పండి. పంతులకు ఫోన్ చేశాను, పళ్ళు కాయలు కొనేశాను. మీరు వెళ్ళి పందిరి డెకరేషన్లు, పూజకి కావాల్సిన సామాన్లు, పూలు పత్తుళ్ళు అన్నీ రెడీ చేసి త్వరగా పడుకోండి, తెల్లవారి త్వరగా లెగాలి. సరే నాన్న అలాగే. వస్తే రండే. The next day. సమయానికి శర్మగాడు కూడా లేడు. ఏమే, నా జంజం పంచాంగం ఎక్కడ పెట్టావు? ఎప్పుడో పంచి కట్టిన కొత్తలో పట్టుకున్నాను పంచాంగం. మళ్ళీ ఇప్పటికి అవసరం వచ్చింది. శర్మగాడు ఉన్నాడన్న ధైర్యంతో నేను పంతులన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఏమిటో. ఒసే జాను ఏంటే 10 అవుతున్న పంతులు ఇంకా రాలేదే, ఆకలేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఇంకా ఎంతసేపు ఈ పడిగాపులు? నాకేంటి తెలుసు, నాకు ఆకలేస్తుంది. నాన్న ఏటినా నా పంతులు ఇంకా రాలేదు. అడిగో మాటలోనే వస్తున్నారు.
ఈడెవడ్రా నాయన నిలకొన్నాడు, చేతిలో ఖాళీ సంచి ఏంటో, చూద్దాం ఏం చేస్తాడు. ఏంటి గురువు గారు ఎంత లేటు? పిల్లలు ఉపవాసంతో ఉన్నారు. ఇంకొంచెం లేట్ అయితే ఉపవాసాన్ని అపహాస్యం చేసేస్తారు. త్వరగా పూజ మొదలెట్టండి గురుగారు. ఆ, మీకేం తెలుసా మా కష్టాలు? మాలాగా మడి ఆచారం శుచి శుభ్రత పాటిస్తే తెలుస్తుంది. కాలు బయట పెట్టగానే కర్రిపిల్లి ఎదురొచ్చి చచ్చింది. నన్నేం చేయమంటావు? ఎన్ని చూడాలి? శుభం అశుభం, గడియారాలు, గంటలు. గుంటలా? గంటలు గంటలు రా సుంఠ. క్షమించండి గురువు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఏది పూజ సామాన్లన్నీ తీసుకొచ్చారా? ఏది వ్రతకల్పం పుస్తకం కనబడటం లేదు. నువ్వు పంతులువా పెయిడ్ ఆర్టిస్ట్ వారా? పుస్తకంతో నీకేం పని రా? ఇదిగోండి గురువు గారు. ఆ, ఇది ఇంకా మన పూజకి బెంగలేదు. పంతులు గారు అన్ని సరిపోయాయా? అన్నీ సరిపోయాయి కానీ జంట ఏది? గంట అదిగో అక్కడే ఉందిగా. గంట కాదురా అపరాచుడా, జంట. దంపతుల జంట కూర్చుంటే పూజ మొదలెట్టచ్చు బేసిక్ గా. ఇప్పుడు ఎలా నాన్న? ఒక్క నిమిషం. ఏమే త్వరగా రెడీ అవ్వు, పంతులు గారు పిలుస్తున్నారు. ఏ పంతులు నన్నెందుకు పిలుస్తున్నాడు? అదేనే పూజ దగ్గర దంపతులు కూర్చోవాలంట. త్వరగా రెడీ అయ్యిరా. నేను రాను, దంపతులు లేరని కొవ్వొత్తులతో కానిచ్చేయండి. ఎలాగెలగా? అలాగలాగే. ఏం అన్ని నన్నడిగా చేస్తున్నారా? పిల్లికి పెత్తనం ఇస్తే ఏనుకి కితకితలు పెట్టిందని అన్ని మీ కూతురు పెత్తనంతోనే చేస్తున్నారు. ఇప్పుడెందుకు నన్ను పిలుస్తున్నారు? అయితే పక్కింటి పంకజాన్ని కూర్చుని పెట్టి కానిచ్చేయమంటావేటి? అప్పుడు అయ్యేది గణేష్ పూజ కాదు, మీ ఇద్దరికి బడిత పూజ. మరైతే మూసుకొని త్వరగా రా. ఏమమ్మా మీ నాన్న ఇంట్లోకి వెళ్ళి ఇంకా రాడేటి? పిలవడానికి వెళ్ళాడా, పాకిస్తాన్ వెళ్ళాడా? అదిగో వచ్చేస్తున్నారు. వస్తే జాను, మీ అమ్మ నాన్న మాట మాటకి పోట్లాడుకుంటారా కానీ మీ అమ్మకి మీ నాన్న అంటే లవ్వే. ఒరే నువ్వు నోరు మూసుకోరా. ఈ టైంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏంటో అది? రను రానంటూనే చిన్నదో చిన్నదో, స్వామివారి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. చీ పోండి, వీటికేం తక్కువ లేదు. ఆ, వచ్చిన దాకా నా లేటు, వచ్చిన తర్వాత మీ లేటు. పిల్లలందరూ ఆ ప్రసాదం ప్లేట్ వైపే చూస్తున్నారు. త్వరగా రండి ఎంఆర్పి గారు. వచ్చేసాం, మీరు కానివ్వండి గురుగారు. అలాగే. శుక్లాంబరధరం. ఆ, వద్దే అన్నాను. ముద్దపప్పు వండి నలుగురిలో ఎర్రిపప్పును చేసేసింది. అసలే పిల్ల పిశాచాలు 10 మందిలోనూ బాంబులు పంతులని పిలిచి పరువు తీసేస్తారు. అగజాననం పద్మార్గం. ఏంటి పంతులు మంత్రాల కన్నా బాంబులే ఎక్కువ వదులుతున్నాడు? ఒరే ఒరే, నిన్నటి వరకు పెయింట్ల వాసన ప్రమాదం అనుకున్నాను రా. నీ బాంబుల వాదడేంట్రా బాబు? అగరత్తుల వాసన కూడా నీ బాంబుల వాసనతో డామినేట్ చేస్తున్నావు కదరా ముచ్చు మొగమోడా. పంతులు గారు ఆరతి ముట్టించమంటారా? ఓయ్ నేను ఇంకా కథే చెప్పలేదు, అప్పుడే ఆరత అంటావేట్రా? కాసేపు ఆగు. ఇప్పుడు మీకు ఆనమిత్యం లాంటి విఘ్నేశ్వరుడి పూజా మహత్యాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. అలాగే గురుగారు. పార్వతీమాత ఒంటికి రాసుకున్న నలుగు ముద్దతో బొమ్మను చేసి ప్రాణం పోసి దూరం దగ్గర కాపలా కాసేమని స్నానానికి వెళ్ళిపోయింది. అది తెలియక శివయ్య తిన్నగా వెళ్ళిపోతాడు. అప్పుడు కాపలా కాస్తున్న బొడ్డోడు ఎలనీయని అడ్డేశాడు. అంతే, నేను వెళ్తానని ఆయన, ఎలనీయని నేనే, వెళ్తానని ఆయన, ఎలనీయని నేనే. ఆ దానికి కోపంతో ఊగిపోయిన శివయ్య కాపలా కాసేవాడిని కసేలు నేసేశాడు. ఇదంతా చూసిన పార్వతమ్మ గోల పెట్టి గగ్గోలు పెట్టి ఇల్లు పీకి పందిరేసింది. నాకెందుకు వచ్చిందిరా నాయనా అని తల పట్టుకున్న శివయ్య ఏనుగు తలను తెచ్చి తగిలించేశాడు. అప్పుడు అయ్యాడు వినాయకుడు కాస్త వక్రతుండ వినాయకుడు. అర్థమైందా? ఓరి నాయన, నా జీవితంలో నా కథని ఇలా ఎప్పుడు వింటానని అనుకోలేదురా అయ్యా. పంతులు గారు ఆరతి ముట్టించమంటారా? ఈడెక్కడ దొరికాడండి బాబు, కాసేపు పక్కకి తీసుకెళ్ళండి. అంత గొప్ప కంగారేంట్రా నీకు? ఆకలిస్తుందేమో. గురుగారు ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందేటి? ఇదిగో ఈ అక్షంతలు తీసుకుని అందరూ నెత్తిన జల్లుకోండి. పంతులు గారు ఇప్పుడైనా ఆరతి ముట్టించమంటారా? ముట్టించిరా. ఆరతితో పాటు నా పంచిని ఈ పందిరిని ముట్టించే, దరిద్రం వదిలేస్తుంది. నాన్న ఈరోజు సాయంత్రం పందిరి దగ్గర పాటలు వేసుకొని డాన్సులు చేసుకుంటా నాన్న. ఏంటే అన్నిటికీ తల ఊపుతున్నాం కదా అని తలతో కేసా లేకు. అంతగా సరదా పడితే ఏ భజనో గిజనో చేసుకోండి చెడతలు పట్టుకొని. నాన్న అమ్మ చెప్పిందే నాకు నచ్చిందమ్మా, అలాగే చేసేయండి ఈసారికి. ఛీ ఐ హేట్ యు నాన్న. మరి ఇప్పుడు ఏం చేద్దామే? పదండి బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకుందాం. ఏది మొగం చూపించు. థు. సరే సరే, సాయంత్రం భజనాలను పిలవాలి, గుర్తెట్టుకొని తగలడండి. వసే ఈ ముసలోళ్ళు మన మాట వినేలేరే, ఏం చేద్దామే? అమ్మయ్యా, ఇదేదో మనకు ప్లస్ అయ్యేలా ఉంది. కళ్ళు మూసుకొని పడుకుంటే ముళ్ళో కళ్ళ తల కింద లేని నాకు సంబంధం లేదు, హాయిగా పడుకోవచ్చు.
ముసలి ఏంటి? భజనకు రమ్మని పిలిస్తే ఒక్కరూ రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే నన్నేం చేయమంటావే? మీ భజన బ్యాచ్ మాకు హెల్ప్ చేయమనొచ్చుగా. సమర్థాన్ని చింతామణికి సాపెక్కడానికి సిగ్గింది కానీ అదేదో తిన్నగా చెప్పి ఆడవచ్చు కదే. ఉండు రమ్మంటాను. హలో, ఒరే చిత్రాలు చిన్నయ్య, మన బ్యాచ్ ని తీసుకురారా. మా రాక్షసి బొమ్మను పెట్టింది కదా, కొంతసేపు అక్కడ రామకృష్ణ అనుకుందాం. థ్యాంక్ యూ ముసలి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే ఓరి నాయనో, మీరంతా ఎక్కడ దొరికారా? అయినా నా భజనకు వచ్చి రామ్ భజన చేస్తారేంట్రా? చావు కొడుతున్నారు కదరా, కాళ్ళు కదపడానికి కూడా ఓపిక లేవు కానీ భజన అనగానే ఊపు వచ్చేస్తుందే ముసలి పీనుగులకి. ఒరే చిన్నయ్య, కొంచెం ఊపంట, ఊపు ఊపు. ఎనుగు ముఖం వాడ ఎలక వాహనం వాడ బాణ కొత్త బుద్ధి వాడ పాము తోలు గల్టు వాడ నువ్వు అలాంటి లంటల్లడిది కాదు గణేశో భూతిక వాహనమే నీది గణేశ నువ్వు అలాంటి లంటల్లడిది కాదు గణేశో భూతిక వాహనమే నీది గణేశ. రే, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారా? ఆ పొట్టిదానికి మరీ ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయిరా. మనల్ని చూసి ఇంకా సౌండ్ పెంచుతున్నారు. అబ్బా, వాళ్ళకి వెళ్ళక కాదురా, ఆ మైక్ తేలించేరా చెప్తాను. నేను కొన్న బంగారు నక్లీసులు మీ అమ్మకి చవి. అమ్మయ్యా, మంచి పని అయ్యింది. ఇప్పుడైనా శాంతించండ్రా. మీరు ప్రశాంతంగా పడుకొని నన్ను ప్రశాంతంగా పడుకొనియ్యండ్రా బాబు. అమ్మా, చంపేశారమ్మ గుంట బాబులు. వసే ముసలి, ఏం మాయరోగమే అలా అరిచావు? అమ్మా అమ్మా, గుండెల్లో దడ వచ్చేస్తుంది. ఏమైందంటే నోట్లో నాలుగు లేనట్టు అలా ఉంటావేంటే? దడ వచ్చేస్తుందంట. దడ వడలు తినడానికైతే మాత్రం ముందుంటది, ఇప్పుడు నోరు విప్పడానికేమో సలుపు దీనికి. ఇప్పటిదాకా భజనలని పాటలని సాగొట్టారు. రెప్ప పడిందో లేదో అరిచి లెగ్గొట్టేశారు. ఇంకా ఎన్ని రోజులు రా బాబు నాకు ఈ శిక్ష? సీ డాడ్, ఇలాగుంటదనే నేను భూలోకానికి వెళ్ళ నేర్చింది. నువ్వేమో భక్తులు ముక్తులు అగరత్తులని కన్విన్స్ చేసి పంపించావు. ఒసే దొంగ దొంగ, ఎవడో దొంగ ఏదో నా కాలు తొక్కేశాడే. అబ్బా ఒసే ముసలి, మనమేం ఇంట్లో పడుకోలేదు, దొంగలు పడి బీరువాలు ఎత్తుకెళ్ళిపో. నిద్ర పట్టదే బాబు ఈ ముసలోళ్ళకి. వస్తే దున్నపోతా ఇంట్లో పడుకున్నట్టు ఒంట్లో అంత బతకం ఏంటే? చందా డబ్బా కనబడకుండా మేం కంగారు పడుతుంటే ఏంటి? అయితే రాత్రి ముసలి చెప్పి నిజమేనన్నమాట. అనవసరంగా దాన్ని ఆడిపోసుకున్నాం. అవును గణేశా, మేమంటే మనుషులం, నిద్ర వచ్చి పడుకుని పోయాం. నువ్వేం చేస్తున్నావు? ఏరా, నాకు కళ్ళు లేవా వెలిసిపోవా? నువ్వు ఈ లోకాన్నే చూస్తావు, నేను ముల్లోకాలు తిరిగి చూసుకోవాలి. అందుకే నేను మీతో పాటు చిన్న స్లీప్ వేస్తాను. అబ్బా చా, ఏంటి చానా? ఏరా, మీరేమో పడుకొని కళ్ళ సింహంతో చిల్లరేసాలా, మేము కళ్ళప్పిగించుకొని కాపలకాయాలా? వసే జాను, ఇప్పుడు ఏం చేద్దామే? కాసేపు ఆగురా, ఆలోచిస్తున్నాను. ఏం చేద్దామే? ఆగమన్నాను కదరా, ఆలోచించని. ఇప్పుడు ఎలాగే మరి? రే ఆగమన్నానా? బుర్ర తినకు, నీ బుర్ర బొక్కెట్టే కదా. ఊరికి ఏం చేద్దామని.
జాను నాకెందుకో ఆ నెత్తోడు ఆ నల్లోడి మీద డౌట్ గా ఉంది. నాకు అదే డౌట్ రా, కానీ ఏం చేస్తాం, ఆధారం లేదే. ఈయనేమో మాకు పళ్ళు లేవా పులిహార తినడానికి, కళ్ళు లేవా నిద్రపోవడానికి అంటున్నాడు. పోనీ మీ ముసలిదాన్ని అడుగుదామా? రాత్రి చెప్తున్నా వినకుండా కూరలో కరివేపాకులా తీసి పారేసాం. ఇప్పుడు వెళ్ళి అడిగితే అగ్గి మీద గుగ్గిలిలా పేలిపోద్ది. అవసరమా? మరేం చేద్దాం అయితే? అబ్బా ఈడు మళ్ళీ మొదలెట్టాడురా బాబోయ్, నాకు కొంచెం ఆలోచించడానికి టైం ఎవరా? ఏమే జాను ఇంటికి వచ్చిందా? లేదండి. ఏమా నువ్వేమైనా చూసావా? లేదురా. ఏం ఇంకా ఇంటికి రాలేదా? లేదమ్మా, పొద్దున్న నుంచి కనబడటం లేదు, అందుకే అడుగుతున్నాను. ఇంకెందుకు కనిపిస్తుంది? ఈ 9 రోజులు ఎక్కడెక్కడ తిరిగినా బొమ్మ దగ్గర ఉన్నామని చెప్పుకోవడానికి ఓ ఉంపు దొరికింది కదా. రే వాళ్ళని చూసావా? రాత్రి మనం ఇచ్చిన కౌంటర్ సాంగ్ కి కళ్ళు బయర్లు కమిషనట్టు ఉన్నాయి. అవునరా, మన ఇచ్చిన షాక్ కి తెల్లారిపోయినా చాలా సేపు అయినా ఇంకా పళ్ళు తోమకుండా పాసిమొక్కలతోనే ఏడుస్తున్నారు. మరి మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదేటి? దెబ్బకి దేవుడు కనిపించి ఉంటాడు. వసే వాళ్ళు మన గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారే. నేను చెప్పానా ఖచ్చితంగా చంద డబ్బా వాళ్ళే దాచేస్తుంటారు. అవునరా, వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. ఉండు వాళ్ళ పని చెప్తాను. రేయ్ దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి రా ఆడంగొల్లారా. అబ్బో నువ్వు పెద్ద పైలవాని మరే, భయంతో కాలు వణుకుపోవడానికి. వసే నిన్ను మరీ డైపర్ వేసుకుని బేబీలా చూస్తున్నారే. నీతో మాకు మాటలేంటే? అయినా మీకు సిగ్గులు లేవే? పందిరి కానించి పంతులు చదివే మంత్రాల వరకు అన్ని మా ఐడియాస్ని కాపీ కొట్టేసి ఓ పెద్ద వినాయకోత్సవాలు జరిపించేస్తున్నామని పోజ్ కొట్టేస్తున్నారు. కాపీలు గీపీలు ఏంట్రా కొండ ముచ్చి మొక్కమాడా? బూస్ట్ హార్లిక్స్ దాటి మిల్క్ షేక్లు బిర్యానీలు దాకా అప్డేట్ అయిపోతుంటే అయినా మీకున్నది మీ జిగిచ్చాం, మాకున్నది మా జిగిచ్చాం. మనందరం కలిసి జనాలకి ఏమి ఇచ్చామన్నదే ముఖ్యంరా. అసలు మీలా అనుకుంటే బ్రహ్మానందం తర్వాత సునీల్ వేణుమాధవ్ వచ్చేవారా? మనం ఎలా నవ్వుకునే వాళ్ళమా? ఇంకా ఎక్కడున్నారా బాబు మిడత మొహాలు వేసుకొని. ఇంకా నయం వినాయకుడిని కూడా కాపీ కొట్టేసి తొండం యాస్టీస్ దించేశారనేయండి. పంతులు మారితే మంత్రాలు మారిపోతాయంట్రా? కాపీకి టీకి తేడా తెలియని కన్నింగ్ ఎదలు. అవన్నీ కాదు, ఇక్కడికి వచ్చి ఎందుకు గొడవ పెడుతున్నారో చెప్పండి ముందు. ఇప్పుడేంటి అప్పుడేంట్రా, ఎప్పుడైనా వస్తాం. దేవుడు మీకు సొంతమా? భక్తులు వస్తానంటే ఆపడానికి నువ్వే పడవురా. మరి గొడవ ఎందుకు చేస్తున్నావు? మాకు సరదా మరి. దోమల మంది వేస్తే చీమల దండి చచ్చిందని ఒక్కటి ఇచ్చానంటే మందంతా మూర్చిల్లిపోతారు. ఒరే అది మనల్ని చేయమనుంటుందిరా. అబ్బో ఇది పెద్ద బాడీ బిల్డర్, భయపడిపోవడానికి. తింగరబుచ్చి తిరునాళ్ళకి వెళ్తే గారంత ఉన్నదే నలిగి నలిగి పూరి అంత ఉబ్బిందని మాతో పెట్టుకుంటే నీదే అదే పరిస్థితి, గుర్తుపెట్టుకో. పనికి మళ్ళీ అదవా నన్ను అన్ని మాట్లాంటావరా నిన్ను. ఏంటి రా చూసుకుందాం. ఎంఆర్పి గారు, ఓ ఎంఆర్పి గారు, అక్కడ వినాయకుడి బొమ్మ దగ్గర పిల్లలందరూ గుద్దులాడిపోయి కొట్టేసుకుంటున్నారండి, కొంచెం త్వరగా వెళ్ళండి సార్. అలాగే అలాగే. అరే ఆగ్రా, నేను వస్తాను. ఈ రాక్షసి ఏం పెంట పెట్టిందో ఏంటో. రాయ్ కొడితే కులాయి బారినట్టు కారేస్తుంది ఒంట్లో నుంచి బ్లడ్. ఏ ఆడపిల్లలను చూస్తున్నావా? మీదకి వస్తున్నావు, గుడ్లు పిగేస్తాను గుంట బచ్చెల్లారా. ఏంటండి ఏం చేస్తారు? పిలిస్తే మాకు వస్తారు మనుషులు. ఓ రెచ్చిపోకండి, ముందేం జరిగిందో అడిగి తెలుసుకోండి. అది పెద్ద మనిషితనం అంటే ఊరికొరికే మీదకొచ్చేయడం కాదు. సరేరా అయితే చెప్పరా, కానీ తేడా అనిపిస్తే మాత్రం తోలు తీసేస్తాను నా కొడకల్లారా. తీసేయండి. మాకో మీ కూతురుకో నిజం తెలిసాక అప్పుడు తీసేయండి. ఓసే ఇలా రావే, మక్కుంటలతో నీకేంటే గొడవ? అది అలా గడ్డి పెట్టి బామ్మ. దారా నీకు కొంచెం పెడతాను, మీ సిద్ధుగానే. ఆగండి, నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో. ఏం లేదు నాన్న, ఆ కమలాకర్ గారికి వాళ్ళ బ్యాచ్ కి మేము బొమ్మను పెట్టడం ఇష్టం లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మమ్మల్ని అవమానించారు. అందుకే ఈ సంవత్సరం మేము సరదాగా బొమ్మను పెట్టుకుంటే రాత్రి భజన కూడా కంగాలు చేశారు. ఇప్పుడు ఏకంగా చందా డబ్బానే మాయం చేశారు నాన్న. ఏరా అమ్మ తోడు అంకుల్, మాకే పాపం తెలీదు. కావాలంటే మా పందిరంతా వెతుక్కోమనండి. వాళ్ళకి తెలియదు అంటున్నారు కదమ్మా. లేదు నాన్న, రాత్రి మేము పడుకునేదాకా ఉంది, తెల్లారిసరికే లేదు. అవును అంకుల్, ఖచ్చితంగా వాళ్ళే తీసుంటారు. రేయ్ నువ్వు నోర్మీరా, ఏ ఆధారం లేకుండా ఆరోపించడం ఎరితనం అవుతుందిరా. ఇంకా ఏదైనా రుజువు ఉంటే తీసుకురండి. అది అలా అడగండి, అడిగేసి కడిగేయండి. రేయ్ నేను మాట్లాడుతున్నానా, నువ్వు నోర్మి. చూడమ్మా, నిరాధారంగా ఎవరిని నిందించకూడదు తల్లి, అది చాలా తప్పు. అన్ని పైవాడు గమనిస్తూనే ఉంటాడు. ఆయన నోరు వెప్పకే కదా మాకి తిప్పలు. వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. మీరేం బాధపడకండి, వెళ్ళండి. రేయ్ మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళి ఆడుకోండి. మీ నాన్న వచ్చినాడు కాబట్టి బతిపోనువే, లేకపోతే నిన్ను. రేయ్ పోరా. నువ్వే పోవే, నీ సంగతి రేపు ఊరిగింపులో తేలిస్తానే. చించావులే, చూసుకున్నారా మీరో మేము. తాగడానికి గింజలేదు గానీ ఛాలెంజ్లు ఒకటి. వాళ్ళంటే కుర్రకుంకులు, ఎంతకైనా దిగుతారు, దేనికైనా తెగిస్తారు.
నువ్వు కూడా ఏంటి ముసలి తప్పంతా మాదే అన్నట్టు. సరే సరే అనుకున్నా ఆడుకున్నా మాకు తప్పుతుందా? ఇదిగో నా చిక్కంలో ఇంతే ఉన్నాయి, మిగతావి ఎలాగోలా చందాలు ఎత్తుకొని సోమవారి నిమజ్జనానికి ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ ముసలి. మా భజన బ్యాచ్ కూడా చెప్తానులే, లేట్ చేయకుండా బయలుదేరండి. సరే ముసలి. వసే జాను, వాళ్ళు విజయనగరం నుంచి డీజే తెప్పిస్తున్నారంటే. నువ్వుండ్రా, నువ్వు ఒకడివే, పైసాకి పనికిరావు గాని ప్రాణాలు తీసేస్తావు. ఏమే జాను, మీ నాన్నమ్మ చెప్పింది డబ్బులు సరిపోలేదంట, ఇదిగో నా సాయం. నానా జాను, రేపు ప్రసాదానికి ఏం కంగారు పడకండి, శనగలు పులిహోర ప్రసాదం నేను చేయిస్తాలే. థ్యాంక్ యూ నాన్న. వసే జాను, మన ఊరేగింపుకి సరిపడా డబ్బులు కూడిపోయాయి, ఇంకా రేపు ఎరగ తీసేయడమే. సరేలే, వెళ్ళి పడుకుందాం పద. The next day. జాను, ఏట్రా అలార్చా? ఇటు చూడు, చంద్ర డబ్బు ఇక్కడే ఉంది. ఏటి? అవును, ఇక్కడే ఉంది పత్తిరి కింద. ఆపు. ఏంటి నవ్వులాటగా ఉందా? ఎంత జరుగుతున్నా నీకు చెప్పాలనిపించలేదే? అంతమంది నన్ను అవమానిస్తున్నా నీకు కొంతైనా జాలి కలగలేదా? నీ కోసం మా అమ్మని ఎదిరించాను, మా నాన్నమ్మ మాట కాదన్నాను, మా నాన్నను బాధ పెట్టాను, ఊరు జనాలందరి ముందు తప్పు చేసిందల్లా నిలబడ్డాను. మగరాయిలాగా నీకెందుకు ఇవన్నీ నేను తిడుతున్నా మాట పడ్డాను. అవునులే, దేవుణ్ణి రాళ్ళల్లోని శిలల్లోని పూజిస్తారంటే ఎందుకో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఒక బొమ్మవి, వట్టి మట్టి బొమ్మవి. లేదంటే నేను అన్ని మాటలు పడుతున్నా మగవాళ్ళ చూస్తూ గుడ్డివాళ్ళ ఎలా ఉండిపోతావు? ఎంతైనా నువ్వు మగవాడివే కదా, పురుష పక్షపాతం చూపించావు కదా. ఛ, ఈ రోజుతో నీకు నాకు తెగిపోయింది. నిన్ను నిమజ్జనం చేసి ఆ నీళ్ళతోనే నీకు నీళ్ళు వదిలేస్తాను. వసే జాను, వసే జాను, ఆగవే. ఏరా జాను ఎక్కడా? టైం అవుతుంది. అబ్బో, ఏర్పాట్లు బాగా చేశారు. ఏంట్రా జాను ఎక్కడంటే పలకవే. సరే సరే, రెడీ అవడానికి వెళ్ళినట్టుంది, మీరు బొమ్మను తీయండి, ఈలోగా వచ్చేస్తుంది. అంకుల్, జాను ఇంకా రాలేదు అంకుల్. రాలేదా? ఏమైంది దీనికి? ఏమే, అది ఎక్కడుందో వెళ్ళి తీసుకురా. ఒసే ముద్దపప్ప, ఏంటే ఇక్కడ కూర్చున్నా? నేను రాను, నాకు ఇష్టం లేదు. ఇదేంటిది, పిచ్చిగాని పట్టిందా? ఇన్ని రోజులు అంత బాగా చేసి ఇప్పుడే మాయరం వచ్చిందే. నీకు తెలీదమ్మా, నేను ఎంతో ఊహించుకున్నాను. నువ్వు వద్దంటున్నా, నానమ్మ కాదంటున్నా సరే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. చివరి క్షణంలో సమయానికి నాన్నమ్మ రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఒకవైపు నాన్న ప్రసాదాలు, మరోవైపు నానమ్మ చందాలకి సాయం చేయకపోతే నలుగురిలో నవ్వుల పాలు అయిపోవాల్సి వచ్చేది. ఏటి చందాలు ప్రసాదాలునా? కలగాని కసేబెట్టే. ఏంటమ్మా, ఏంటి నువ్వు అంటుంది? మరి రాత్రి నుంచి పెద్దవాడు చలిజ్వరంతో మంచమే దిగలేదు, ఆవిడికి సేవ చేస్తూ మీ నాన్న కదలలేదు. ఇప్పుడే కాస్త కుదుట పడితే అలా ఊరేగింపు దగ్గరికి వెళ్లారు. ఇంకా నిన్ను ఎప్పుడు కలిశారు, నీకెప్పుడు ఇచ్చారు ఇవన్నీ? పద పద, మీ నాన్న నిన్ను రమ్మన్నారు, త్వరగా రారా.
చందాకి నువ్వే కదా డబ్బులు ఇచ్చావు. పోతాను అని అందరు కొనుక్కోడానికి డబ్బులు లేవు, చందాలంట చందాలు. తాత నువ్వు చందాకి మాకు డబ్బులు ఇచ్చావు కదా. ఏటే గుంట ఇవ్వలేదంటే ఇచ్చిన ప్రసాదం లాగేసుకుంటావా ఏంటి? ఛ, అంటే ఇవన్నీ తప్పు చేశాను? చెప్పు స్వామి చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నిన్ను ఒక మూగవాడు అన్నాను, ముల్లోకాలే ముక్కంటి తనయుడిని, కళ్ళు లేని గుడ్డివాడు అన్నాను, హృదయం లేని రాయి అన్నాను, కన్ను లేని కషాయం అని అన్నాను. నిన్ను అవన్నీ మాట్లాడుతున్నా ఎందుకు మౌనంగా ఉండిపోయావు? మాట్లాడు స్వామి మాట్లాడు. తెలిసి తెలియక అజ్ఞానంతో తప్పు చేశాను, నా తప్పును మన్నించి నాతో మాట్లాడు. నీ పరీక్షకు తట్టుకునే శక్తి నాకు లేదు, నీ తృప్తికి సరిపోయే భక్తి నాకు కాకపోవచ్చు. కరుణించు, కనికరించు, లేదంటే నేను కూడా నీతో పాటు అగంగలను కలిసిపోతాను. ఈ సృష్టికి కర్త కర్మ క్రియ అన్ని నేనేమిప్పుడు నేను చేసే అల్లరి కూడా మన్నించాను. చింతించదు, సకల కాలాలలోనూ సర్వ కార్యాలలోనూ నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది. నా బొమ్మని నీళ్ళలో వేసినంత మాత్రాన నేను అంతం అయిపోను. ఈ అనంతం ఉన్నంత వరకు మీకు తోడుగా మీ విజ్ఞానం కలిగించే విఘ్నేశ్వరుడనే వెలుగొందుతాను. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి. చూశారు కదా మా జాను చేసిన అలరి మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించింది అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని మా F3 మోజ్ టీం తరఫున వేడుకుంటున్నాం. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.